మీరు ఆలీతో సరదాగా అంటూ మీరు పెద్దరికం చేస్తున్నారు, కానీ మీలో నటుడు ఇంకా పోలేదు, హీరోయిజం ఇంకా పోలేదు. మళ్ళీ ఈ హీరోగా రీఎంట్రీకి ఏమైనా కథలు వింటున్నారా? ఎప్పుడు ఉండొచ్చు? చేస్తున్నారండి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. దాని పేరు అడ్వాన్స్గా దద్దాడండి. పాన్ ఇండియానా పాన్ వరల్డ్? అది పాన్ గ్లోబల్. జాకీ చైన్ చూసి ఈడెవడు అప్పుడు చెప్తా, అక్కడ బ్రూస్ లీ ఉన్నాడు, ఇక్కడ అలీ ఉన్నాడు అంటాను. అలీ గారు మీకే సార్ ఒక కాదు మీరు ఇందా నుంచి ఇంకా కనిపించలేదు. వాటర్ వాటర్ పారిపోయడానికి లేరా? వాటర్ తెచ్చు వాటర్ తాగడానికి లేరా? లేదు మీకే ఒక క్వశ్చన్ వదిలేస్తాను. ఈ ఒక క్వశ్చన్ తోటే లే సాయంత్రం ఇంటికి తీసుకెళ్తా. ఏం లేదు సార్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మీరు అడుగుదాం అనేసి. మీటు అంటే ఇది జరుగుతుంది కదా, అది కాదు మీరు రండి. నాటకం ఏది సార్? ఎందుకంటే ఇది దాని బేస్ మీద వచ్చింది కదా, సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళ బుట్టలు వేసేసి వద్దులండి వెళ్ళిపోయింది అన్నారు, ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా, అంబాసిడర్ బకెట్ సీట్స్. ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు ఏమిటి అనేవాడు ఎప్పుడెల్లో కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు. దాన్ని మా అమ్మ కాపాడేది ఇలాగా. కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని. షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు అబ్బాయిని తీసుకురండి, ఆడున్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అని. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. సో అట్టాగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది. నా పేరు వెంకట్, 10TV సార్. ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేం సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది, కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా, చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్. సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉంటాం అర్జున్ అంతేనా, బిజీగా ఉంటాం వల్ల అంతే.
ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదే అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలా మంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే. అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది. అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు ఆన్ అడిగితే బాగుంటుందేమో. కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని డెఫినెట్గా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవడం అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు, చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే, అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో. సార్ ఎందుకు చేయదు సార్, మేము ఉన్నదే దానికోసం. డెఫినెట్గా చేస్తాం, పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. 3 పూలు మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్. గిరి గారు, అర్జున్ గారు సార్